వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యామ్ని. సో ఈరోజు మా జున్నమ్మకి బర్త్డే. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే దిస్ ఈజ్ యామ్ని అండ్ వీ లివ్ ఇన్ యూకే. ఇంకా నా ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్. అండ్ ఈరోజు ఇట్స్ బిగ్ డే ఫర్ ఎస్, ఎందుకంటే మా జున్ను ఫస్ట్ బర్త్డే చాలా బాగా జరిగింది. సో ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. ఇది మేము జున్నుకి తీసుకున్న ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్. సో జున్నుకి 10 months ఉన్నప్పటి నుంచి నేను వెతుకుతున్నాను జున్ను ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అది కూడా స్పెషల్గా ఉండాలని డిజైనర్ దగ్గరే తెప్పించుకున్నాను. ఈవెన్ మా హస్బెండ్ని కూడా 30 yearsగా తన ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్ ఎత్తి పెట్టారు మా అత్తయ్య. లాస్ట్ టైం మేము కడపకి వెళ్ళినప్పుడు హర్షాది బర్త్డే అవుట్ఫిట్ వేసి జున్నుకి కూడా పిక్స్ తీసాము. అసలు ఎన్ని మెమరీస్ రీకాల్ చేసుకున్నట్లు అయిందో. చాలా క్యూట్ ఉండింది జున్ను హర్ష అవుట్ఫిట్లో. సేమ్ లైక్ డాడ్ లైక్ డాటర్ లా అనిపించింది. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది, జున్ను బర్త్డేకి ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ చేసాము, ఫ్రమ్ కేక్ టు డెకోర్ ఎవ్రీథింగ్. సో మీరు ఆ వ్లాగ్ చూడనట్లయితే ఫస్ట్ ఆ వ్లాగ్ చూసి తర్వాత ఇది చూడండి. మీకు ఈ డెకర్, కేక్ అండ్ జున్ను ఫ్రాక్ ఎవ్రీథింగ్ ఎలా నచ్చిందో, ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మీ కామెంట్స్ వినడానికి. ఇలా ఫస్ట్ బర్త్డే రోజే జున్నుని చూపించాలి స్పెషల్గా అనేసి అనుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ జున్నుకి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఇంకా అంతలోనే ఈవినింగ్ అయిపోయింది. డెకరేషన్ అంతా అయ్యేప్పటికీ చాలా లేటే అయింది. విత్ ఫ్రెండ్స్ హెల్ప్ కొంచెం త్వరగా అయింది. సో ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ పేరెంట్స్ అందరూ కూడా ఇంకా ఇండియాలో మాకు 6 hours డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి యూకే టు ఇండియా అందరు అప్పటికే స్లీప్ వేసి ఉన్నారు. సో జున్ను బర్త్డే కోసమని ఎంత లేట్ అయినా పర్లేదు మేల్కుంటామనేసి లేసారు. ఇంకా అందరినీ వాట్సాప్లో కనెక్ట్ చేసాము. సో అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఇంకా చూస్తున్నారనమాట జున్ను బర్త్డే. అండ్ చాలా బాగా జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నింది. అండ్ హియర్ వి గో అవర్ ప్రిన్సెస్ గాన్వికా రెడ్డి. మా జున్నుని మా గాన్వికాని మేము నిక్నేమ్తో జున్ను అని పిలుస్తాము. సో గాన్విక్ అంటే ఎక్కువగా జున్ను అని అలవాటు అయిపోయింది. వాళ్ళు నానబెట్టారు, పొట్టలో ఉన్నప్పుడే ఆమెకి జున్ను అని పిలుస్తూ ఉన్నారు. ఇంకా అంతలో ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు విత్ ఫ్యామిలీస్. సో వీఆర్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. ఇంకా కాసేపు అందరం అలా పిక్చర్స్ దిగాము. సో అన్న ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ జున్నుకి. ఎంత బొమ్మలాగా కూర్చొని గొమ్మనే పిక్చర్స్ తీసుకునిందో, అసలు నాలాగే ఉంది కొన్ని పోలికలు అయితే. ఎంత ఫోటోజెనిక్ ఫేస్, అసలు ఎంతసేపు తీసినా బొమ్మలాగా అట్లే కూర్చో ఉంటుంది, ఫోటోకి పోజ్ ఇస్తుంది. చాలా క్యూట్గా ఉన్నింది. చూస్తున్నారు కదా ఎంత ప్రీటీగా ఉన్నిందో జున్ను. తన హెయిర్కి క్రౌన్ లాంటి టైప్ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను, బట్ అది కొంచెం లూజ్ అయింది. సో తను కాసేపు అలా బాగా ఉంచుకుంది కానీ మళ్ళీ పీక్ పడేసింది. ఈ క్రౌన్ టైప్ బౌలో చాలా ప్రిటీ ఉన్నింది జున్ను అసలు బర్త్డే రోజు. అండ్ తనకి ఇలా కాంబినేషన్ కూడా డ్రెస్ అండ్ పేస్టల్ కలర్స్ చాలా సెట్ అయ్యాయి. ఎంత ప్రిటీ అనిపించిందో అసలు ముద్దుగా. ఇంకా కాసేపు నేను హర్ష పాప పిక్చర్స్ దిగాము. అలాగే జున్నుకు కూడా క్యాండిడ్ పిక్చర్స్ తీశారు అన్న. జస్ట్ లైక్ బయట స్టూడియోలో ఫోటోషూట్ తీసుకున్నట్టు అంత పర్ఫెక్ట్గా వచ్చింది. పిక్చర్స్ అన్నీ నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకా పిక్చర్స్ దిగాక కేక్ కట్ చేసాము. జున్నుని ఇక్కడ మేము ముద్దులతో నింపేస్తున్నాము. యాక్చువల్లీ జున్నుకి
ఈ డ్రెస్ తీసుకున్నప్పుడే అనుకున్నాము తను క్యారీ చేస్తుందా లేదా, అంటే లోపల క్యాన్ కూడా ఉంది. సో ఆ బఫీనెస్ కోసం వాళ్ళు క్యాన్ కూడా యాడ్ చేశారు. బట్ మేము అనుకున్నట్టు జున్ను అసలు కొంచెం కూడా క్రాంకీగా లేదు, అస్సలు ఏడవలేదు డ్రెస్ తీసేయమని. చాలా హ్యాపీగా బాగునింది, యాక్టివ్గా. మొత్తం ఒక 3 to 4 hours పైన వరకే ఉనింది, బాగా పిక్చర్స్ దిగుతూ చాలా యాక్టివ్గా బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ భూవి అక్కతో, ఇంకా వాళ్ళ బ్రదర్ తమ్ముడితో. పిల్లలు ఉంటే చాలు జున్నుకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఆడుకుంటూనే ఉంటుంది. ఎంతసేపు అయినా ఆకలి వద్దు, నిద్ర వద్దు, ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అన్న వాళ్ళతో చాలా బాగా ఆడుకునేది. ఇప్పుడు మిస్ అవుతుంది వాళ్ళ గౌరీష్ అన్న, వేదాంశ్ అన్నని. కేక్ కటింగ్ తర్వాత ఇంకా అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి మంచిగా గ్రూప్ పిక్చర్స్ అన్నీ తీసుకున్నాము. డెకర్ అండ్ ఫుడ్ స్టార్ట్ చేసే ముందు నేనైతే చాలా టెన్షన్గా ఉన్నాను, ఎలా వస్తుందో ఏమో. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇంతమందికి వండడం అండ్ చేయడం. అండ్ బర్త్డే అంతా కూడా నేనే చేద్దాం అనుకున్నాను కదా, ఎలా వస్తుందో అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. బ్యాక్ డ్రాప్ ఎవ్రీథింగ్ ఫోటో స్టూడియో థీమ్లా ఉంది కదా, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని. సో వి థాట్ కేక్ స్మాష్ కూడా చేపిద్దాము ఈరోజే అని. బట్ జున్ను అస్సలు కేక్ని స్మాష్ చేయలేదు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తను. ఇంకా మేము కూడా వదిలేసాము, తనకి ఇంట్రెస్ట్ లేదు కదా అనేసి. కొన్ని పిక్చర్స్ తీసాము, చాలా బాగా వచ్చింది ఈ వైట్ ఫ్రాక్లో. జున్నుకి వైట్ ఫ్రాక్ వేయాలని చాలా డేస్గా అనుకుంటూ ఉన్నాను కేక్ స్మాష్కి. కొంచెం తనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, బాగా కేక్ని స్మాష్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి షూట్ చేస్తాను. హియర్ ద నెక్స్ట్ డే అనమాట. సో ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద డెకర్. చేసేటప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందో తీసేసేటప్పుడు అంత బాధ ఉంటుంది కదా. నాకు కూడా చాలా బాధగా అనిపించింది డెకర్ మొత్తం తీసేస్తుంటే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ అండి. జున్ను బర్త్డే ఇలా జరిగింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బర్త్డే పిక్చర్స్ అన్నీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయి ఉంటే అక్కడ కూడా ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఐడి ఇస్తాను. So see you all in the next vlog, and thank you so much for watching this video. And like చేయకపోయింటే ఖచ్చితంగా like and share, and also subscribe చేసుకోండి. Bye.